మా అక్క గాజులు కొండంటే నుంచుని నా పక్కన ఎవరు అమ్మాయి వచ్చి భయ్యా ఎక్కితేనేక అంటుంది. ఫేస్ వాల్యూ ఏం చేస్తాం. సో గోపికలు ఇక్కడ కృష్ణుడు చీరలో ఎత్తుకొని పైన ఉన్నాడు చెట్టు మీద. అత హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మనం శిల్పారామం ఎక్స్ప్లోర్ చేద్దాం. మా అక్క మా మేనల్డ్ చూడలేదు ఇప్పుడు. మా అక్క చూసింది కానీ వీడు చూడలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం. సో ఈరోజు వెళ్దామని ఫిక్స్ అయ్యాం, వచ్చాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడే వచ్చాం గైస్, ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. టికెట్స్ తీసుకుని వెళ్దాం లోపలికి. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం గైస్. అన్ని షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేయాలనుకుంటే. వేకెంట్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి, మేబీ రెనోవేషన్ చేస్తున్నారు. మా అక్క మా మేనల్లుడు ఇలాగెత్తన్నాడు, పరిగెత్తి. ఇక్కడ మంచి సీటింగ్ ఉంది, మంచి వాటర్ ఫాల్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. మా ఆవిడ ముందు పరిగెడుతున్నాడు, వెళ్ళి నీళ్ళలో దూకుతాడేమో. భలే ఉంది వాటర్ ఫాల్ సెటప్ భలే ఉంది గాయస్. ఇక్కడ ఫొటోస్ది, ఐ మీన్ వాటర్ ఫాల్ది బాగుంది, నైస్, బాగుంది. అన్ని సెట్స్ ఉన్నాయి ఇక్కడ, మరి ఏమేమి ఉంటాయో తెలియదు. ఇక్కడ భలే ఉంది. కానీ మా ఆవిడ అందరికంటే ముందు అక్కడ పరిగెడుతున్నాడు. అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు. భలే ఉంది. ఇక్కడ కూడా కొత్తగా చెక్కుతున్నట్టున్నారు శిల్పాలు, బాగుంది. ఈవినింగ్ టైం కదా, చాలా ప్లెజెంట్గా ఉంది, నైస్. ఇక్కడ మంచిగా పిల్లలు ఆడుకునేది కూడా ఉంది. మా బుడ్డని ఆడిపిద్దాం కాసేపు. డక్స్ ఉన్నాయి ఇక్కడ, బాతులు, లోపల పిచ్చుకలే ఉన్నాయి, పావురం. వీడు చూడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు అసలు. కాయ బాపు, చిటమా వద్దే కాయవు. ఇది గిన్నె కోళ్ళకి నిప్పు కోళ్ళు. నేను ఇంకా డక్స్ బాతులకి వెళ్ళగా, బాతులు చెక్క. ఓకే, ఇప్పుడు మా బుడ్డని ఆడిపించాలి. మాయ చాలు, అందరు చలో. ఓడి ఎవడిది? అత్త ఆ మాయ చీటు. మా దిగుతున్నాడు, చూడండి ఎలా దిగుతున్నాడు. ఏ చాలు, ऊपर जाओ तो अंदर जाओ ओडिया स्ट्राइट ओडी चिटमा इधे एवड़ी हनुआ एवड़िया हनुआ ऊपर उठा अदी चाल स्ट्राइट अदराज हाँ भाई एवड़िया भाई कैसे दिख रहा रसा हाँ तच कमन काय म्हणे मच्छू काय म्हणतो ये गुड बॉय అవును అమ్మ జో జన్ జో స్లోగా వెళ్తున్నాడు జో స్పీడ్గా జో ఫాస్ట్గా వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తున్నాడు. అక్కడ మక్క తీసుకుంటాను అదిగా దొరికింది జాదా చిట్టమ్మా ఎంత హ్యాపీగా ఉన్నాడు. అదే కళ్ళు తిరుగుతాయి ఎదురు जा भाई पड़ हेटा इसका
अरे 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 हाँ ये डिस्का डिस्का बोले कमन ये अदिगो चिट्टम्मा ఏ చిట్టమ్మా ఎర్రర్ర గుర్రం ఎక్కి తిరుగుతున్నాడు ఏయ్ అంటున్నాడు అంటున్నాడు ఫౌంటైన్ లాగా ఒకటి ఉంది ఇక్కడ భలే ఉంది ఈవినింగ్ అయింది కదా లైట్లు వేసారు ఇప్పుడే కలరింగ్ బాగుంది లైట్స్ వేసాక ఇంకొంచెం చీకటి అయితే ఇంకా బాగుంటుంది దిస్ ఈజ్ మీ బాగుంది మజా వస్తుంది కలరింగ్ అదంతా ఫౌంటైన్ చల్లగా ఉంది యాక్చువల్లీ కోర్స్ వింటర్ అనుకోండి చల్లగానే ఉంటుంది ఒక లోపల ఇంకా చల్లగా ఉంది ఏ చల్ల అదే చల్ల 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 మా కళ్ళు తిరుగుతున్నాం ఆపేయడం బెటర్ ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అనుకుంటా ఓన్లీ 12 years బిలో లోపలే పిల్లల్ని అలౌ చేస్తున్నారు పిల్లలకైతే మంచి స్పాట్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి నాకు మంచిగా అనిపిస్తుంది మా వాడు ఆడుకుంటూ ఉంటుండే నాకు ఎలాగో చిన్నప్పుడు ఇవన్నీ చేసే అదృష్టం రాలేదు ఎందుకంటే నాకు మోస్ట్ ఆఫ్ ద టైం లైఫ్ అంతా హాస్టల్లోనే వెళ్ళిపోయింది ఇంకా మా మామయ్యలు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అట్లీస్ట్ నాకు దక్కంది ఏదైనా నాకు దక్కంది ప్రతిదీ మా బుడ్డోడికైనా దక్కాలని చెప్పి ఏదో నా సైడ్ నుంచి ఎంతో కొంత చేస్తూనే ఉన్నా ఇక్కడ కృష్ణుడి హ్యాండ్స్ అది బాగుంది భలే ఉంది మా ఊడు అసలు ఎంత వీడి మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు యాక్చువల్లీ వీడి ఇంత యాక్టివ్గా ఉన్నాడంట అసలు మా చూడు ఫౌంటైన్ చేస్తున్నాడు ఇక్కడ మనుషులు అనుకున్నారు ఇది బొమ్మ భలే ఉంది ఏయ్ ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని శిల్పాలు చెక్కుంచారు చూస్తూ ఉంటే ఇది మొత్తం కృష్ణుడికి రిలేటెడ్ అంతా సెటప్లా ఉంది ఇక్కడ మీరు చూసారనుకోండి కృష్ణుడి అవతారానికి దేవతల ప్రార్థన కృష్ణ జననం వసుదేవుడు తన శిశువుతో యమునా నదిని దాటడం సో మొత్తం శ్రీకృష్ణుడికి రిలేటెడ్ లైఫ్ స్టోరీ మొత్తం ఇక్కడ ఉంది సో ఇది మొత్తం చూసారనుకోండి మీరు గోకులంలో శ్రీకృష్ణుడు పూతన సంహారం అంట సో శిల్పాలన్నీ ఇక బాలకృష్ణుడు ఇక్కడ సో హియర్ కమ్స్ ద యాక్చువల్ వన్ వీడు మావాడు ఎలా పరిగెడుతున్నాడు చూడండి సో ఇక్కడ చూసారనుకోండి సెటప్ మొత్తం భలే ఉంది పైనుంచి వాటర్ వస్తూ ఉంది వాటర్ ఫాల్ టైప్లో మధ్యలో కృష్ణుడు రాధా భలే ఉంది చూస్తుంది నుంచి బాగుంది ఇది బాగుంది లైటింగ్ శ్రీకృష్ణుడు మా ఊడు అక్కడ పరిగెడుతున్నాడు పరిగెత్తిపోయాడు ముందుకి అక్కడ అదిగో అక్కడ పరిగెడుతున్నాడు ఏయ్ ఇది చూడండి ఎక్కడికి పరిగెత్తాడు సాగట్లేదు వాటర్ ఫాల్ని చూపించి వాడు ఎగ్జైట్ అవుతున్నాడు ఇది వాటర్ ఫాల్ సెటప్ భలే ఉంది ఇక్కడ నుంచి ఇందాక చెప్పిన కృష్ణుడు ఇక్కడ చెట్టు మీద కింద గోపికలు మళ్ళీ సార్ సో గోపికలు ఇక్కడ కృష్ణుడు చీరలో ఎత్తుకొని పైన ఉన్నాడు చెట్టు మీద ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉంది లైటింగ్ అది బాగుంది నైస్ భలే ఉంది నైట్ టైం యాక్చువల్లీ బాగుంది డే టైం కానీ తెలిసి నైట్ టైం బాగుండిద్ది ఇక్కడంతా లైటింగ్ వల్ల సో ఇఫ్ సమ్మడి వాంట్స్ టు కమ్ ఎవరైనా రావాలనుకుంటే నైట్ టైం విజిట్ చేయడం బెటర్ అవును సార్ పదరా అమ్మారా భాయ్ అది ఒకటి దేక్తా అడ్డే అమ్మ ఏ బొగ్గా పోలేను సార్ నాకు తెలిసి బోటింగ్ పక్కది అనుకుంటా అట్స్ పక్కది ఇది వేరేదేమో ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో
బతుకున్నా చచ్చిపోయినా కూడా తెలియదు, ఇట్లా బతికే ఉన్నట్టున్నారు, కదులుతున్నాయి తాబేలు. తాబేలు. ఇది బోటింగ్ సైడు, ఇది నార్మల్ సైడు. సో బోటింగ్ యాక్చువల్లీ ఎలా చేస్తున్నారు, ఇంకా మరి పిల్లోడు నాడు రాణిస్తారు లేదా చూడాలి, వెళ్ళి రాణిస్తే మేము కూడా చేస్తాం వెళ్ళి. సో ఎక్కడ ఉంది బోటింగ్, ఈడు చూడు అసలు ఈ ఆపలేకపోతున్నాం ఈరోజు. మా బోటింగ్ చేస్తున్నారు, వెళ్ళి అడుగుదాం ఉందా లేదా చూద్దాం. ఏమిడి ఇటు లెఫ్ట్, ఇక్కడ వాటర్ ఫాల్, ఇలా వాటర్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా దీంట్లోకి వెళ్తుంది. బాగుంది సెటప్, ఇంత లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇంత శిల్పారామం ఇంత సెటప్ లేదు. ఈసారి చాలా అంటే చాలా బాగుంది అంతా. అక్కడ నుంచి అలా వాటర్ వస్తున్నాయి, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. సో ఇదంతా బోటింగ్, అలా ఒక రౌండ్ వేసి రావచ్చు బోటింగ్. జనాలు ఓకే ఓకే ఉన్నారు, ఇలా అడుగుదాం ఉందో ఎక్కుదాం. సో టికెట్ దొరికింది గాయస్, ఫైనల్గా వెళ్తున్నాం ఇద్దరికి. వెయిటింగ్ బోట్ కోసం సేఫ్టీ వేసుకోవాలంట, వేసుకున్నాం. వెయిటింగ్ బోట్కి వెళ్ళి వాటర్ ఇక్కడ నుంచే ఉంది. వీడు చూడు పరిగెడదాం. ఏ మాయ్ చన్ చన్ ఇడు పిచ్చే పిచ్చావు. సో వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వాటర్ నౌ. తొక్కుతున్నాం నేను, మా అక్క, మా బుడ్డోని సెంటర్లో కూర్చోబెట్టాం. భలే ఉంది. ఏ చిట్టమ్మా ఎక్కడ హాయ్ కదా, హాయ్ కదా, హాయ్ కదా, భలే ఉంది. నైస్. ముందర ఎవరో గుద్దారయ్యా, కోడకు గుద్దారు, గుద్దులేదో గుద్దేశారా ఇద్దరు. అమ్మా ఎవరు డ్రైవింగ్, మా అక్క జోకులు వేస్తుంది. రోడ్డు మీద లేడీస్ స్కూటీలే కాదు, ఇక్కడ కూడా పడవలు గుద్దేస్తున్నారంట. పైన బ్రిడ్జి కింద తొక్కడం, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి తొక్కి తొక్కి. అమ్మా కార్డియో అయిపోయింది ఇక్కడ. 5 minutes అవుతుంది, తెగ నొప్పులు వచ్చేస్తున్నాయి. విడిచుడు జా అంట, భలే ఉంది. మంచి ఎక్సర్సైజ్ లెగ్స్కి. అయిపోయింది గైస్ సక్సెస్ఫుల్గా బోట్ రైడ్, భలే ఉంది. సక్సెస్ఫుల్గా ఫినిష్డ్. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది గాయస్. వీడు చూడు అసలు పరిగెడతానే ఉన్నాడు, అసలు వీడికి అలుపు రావట్లేదా మరి ఏంటో. మా వాడికి ఏదో ఒకటి తినిపించేసి వెళ్దాం. టేబుల్ ఎక్కించాం, ఆగట్లా భూమి మీద. ఇక్కడ కూడా ఎగురుతున్నాడు బుగ్గా బలూన్. ఏ చిటి బలూన్. వీడి పేరు అసలు యాక్చువల్ నేమ్ వచ్చేసి దేవాంశ్, కానీ మా ఇంట్లో ఈయన కొంతమంది చిట్ అంటారు, కొంతమంది నేనైతే బ్లూ బలూన్ అంట. కాలుతుందన్నా కూడా ఆగడు. చూడండి కాలుతుందంటే కూడా ఆగట్లే. అమ్మా బలూన్ అలా. బొమ్మల షాప్స్ చాలా ఉన్నాయి, షాప్స్ ఏది కావాలంటే కనుక్కోవచ్చు, డబ్బులు ఉండాలి కానీ. ఎవ్రీ వీకెండ్ ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరిగిద్ది అనుకుంటా. డాన్సర్స్ ఉన్నారు, క్లాసికల్ డాన్సర్స్. వెళ్ళి ఆయన కొట్టడానికి వెళ్తున్నాడు, ఎవరో పిల్లని డాన్స్ వస్తున్నాడు. చిటమా ఇడా ఇడా బాజ్ పిల్లలు డాన్స్లు వేస్తున్నారు మా ఊళ్ళో. ఏ చిటమా డాన్స్ తప్పితే అన్ని వస్తున్నాడు. వీడు చూడండి ఎక్కడ కూర్చున్నాడు. ఏ బాబు ఇలా నా భుజాల మీద కూర్చున్నాడు. ఇప్పుడు మనం విలేజ్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇందులో మొత్తం పాత రోజులు ఎలా ఉండేవి, వర్క్లు ఎలా చేసేటోళ్ళు, జీవన విధానం ఎలా ఉండేది అన్నీ ఇందులో చూపిస్తారు. ఫొటోస్ లైక్ విగ్రహాలతో సహా. ఇది జస్ట్ శాంపిల్. వీడు నా మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు, బరువు ఉన్నాడు, నొప్పి వస్తుంది.
సో వాటర్ హౌస్ అలా చేసేటోళ్ళు ఒకప్పుడు. కుండల్ని కుండల్ని ఇలా నేసేటోళ్ళు అంట. అదే. సో ఇదంతా విలేజ్ సెటప్. సో ఇది నాకు తెలిసి మా కమ్యూనిటీ వాళ్ళదే అనుకుంటా. చూద్దాం ఎలా ఉంటుందో. క్లియర్గా వస్తుందా? అరే సార్ క్లియర్గా వచ్చిందంట. అదే చిట్టమా అట్లా ఇడే భయపడుతున్నాడు. ఇది మొత్తం ట్రైబల్ స్టైల్ది. ఒక్కసారి చూస్తుంటే నిజంగా మనుషులు అనుకుంటున్నా, అంతా రియలిస్టిక్గా ఉన్నాయి. కొన్ని లైటింగ్ కానీ అది కానీ భలే. కాళహస్తి వుడ్ కార్వింగ్ బొమ్మలు ఇలాగే చెక్కేటోళ్ళేమో అప్పుడు. బాగుంది. చెరియల్ పెయింటింగ్ బొమ్మలు. ఈ నేమ్ అప్పుడప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు చదివిన గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే రీకాల్ చేయడం. నేతవారి ఇల్లు అంట. నేతవారి ఇల్లు. నేతలు ఇలాగే వేస్తారు నాకు ఇప్పటికి ఇలాగ. కాకపోతే ఇప్పుడు కొంచెం చాలా వరకు మెషిన్స్ వచ్చేసినాయి. పాత రోజులు ఇలాగ వేసేటోళ్ళు. ఆడు అసలు పరిగెడుతూనే ఉన్నాడు. ఆడు ఎవరికి ఆగట్లేదు. కొండపల్లి టాయ్స్ ఇప్పటికీ ఫేమస్సే. బార్బర్ ఎట్ వర్క్. క్షురకుడు ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఐరన్ మేకింగ్. ఆడు చూడు ఎలా పరిగెడుతున్నాడు అమ్మవాడు. ఐరన్ వర్క్. బ్లాక్ స్మిత్స్. రాజస్థాన్ పప్పెట్ షో అంట. అచ్చా బొమ్మలాట అంటే ఇదేనా? ఓకే చిన్నప్పుడు వచ్చే అదిగోండి. అరే ఎడ్ల బండి ఉంది ఇక్కడ. ఛార్జ్ చేస్తారేమో మనిషికి ఇంతని ఒక రౌండ్ వేసి రావడానికి. వచ్చినమా ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. ఇక్కడ లైటింగ్ ఏంటండి నా ఫేస్ ఇంత మంది. పరిగెడుతూనే ఉన్నాడు. అసలు ఎంత ఎనర్జీ పిల్లలకి. ఎక్కడ చూసినా లవర్సే ఉన్నారు అయ్యా. మా అక్క కూడా జోకులు వేస్తుంది నా మీద. అరే అందరికి లవర్లను తీసుకొని వస్తే నువ్వు మేనల్ని తీసుకొని వచ్చావా అంటుంది. ఎంట్రన్స్ దగ్గర నైట్ వ్యూ భలే ఉంది. మా అక్క ఇంకా షాపింగ్ చేయాలంటుంది. చేద్దాం వెళ్ళి. మీకు కొనిస్తే బాగుంది. బ్యాగ్స్ బొమ్మలు అసలు చాలా భలే ఉన్నాయి. వుడ్ ఐటమ్స్ కానీ ఇంట్లోకి అయితే బెస్ట్ సామాన్లు ఉన్నాయి. కాకపోతే నేను ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్తే దాంట్లో సగం అడగండి. ఎవరైనా వస్తే ఇచ్చేస్తారు. మా అక్క గాజులు కొండంటే నుంచుని నా పక్కన ఎవరు అమ్మాయి వచ్చి భయ్యా ఎక్కితేనేకా అంటుంది. ఫేస్ వాల్యూ ఏం చేస్తాం. చిన్నపిల్లలతో చాలా అంటే చాలా కష్టం. 500 పెట్టి 2 బొమ్మలు ఇప్పిస్తే ఇప్పుడు ఆడు నడిపే బండిని అక్కడ 5-6 ఉంటే 5-6 తీసుకోమంటాడే బాబాయ్. ఒకటే గోల ఒకటే ఏడుపు. గైస్ వన్ సజెషన్, ఇంట్లో లేడీస్తో మాత్రం అస్సలు షాపింగ్కి వెళ్ళకండి. ఏది తేల్చరు. నుంచొని వస్తాను నేను ఇక బుడ్డాడు. ఫైనల్గా అయిపోయింది గైస్ శిల్పారామం వ్లాగ్. శిల్పారామం మొత్తం తిరిగి కాళ్ళు పులిహార అయిపోయినాయి. కార్డియో కూడా ఫుల్గా అయిపోయినట్టు ఈ రోజుది. సో దట్స్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.